మీ అవసరం లేని చోటు మీరు అవకాశం కల్పించుకొని మాట్లాడినా దాన్ని అనవసరంగానే చూస్తారు. అలాంటి వారికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. జ్ఞానం సంపాదిస్తే వచ్చేది కాదు. అదో నీలో ఉన్న అజ్ఞానాన్ని విడిచిపెడితే దానంతట అదే వస్తుంది. నీకు తెలిసిన వారికి కష్టం వస్తే హేళన చేసి మాట్లాడకు. భవిష్యత్తులో నీవు అటువంటి కష్టానికి గురి కావచ్చు. మర్చిపోకు. ఎందుకంటే కాలానికి ఆ శక్తి ఉంది. నీవేమిటో ఈ సమాజానికి అర్థం కాకపోయినా బ్రతికేయొచ్చు, కానీ నీకు నువ్వు అర్థం కాకపోతే మాత్రం ఈ సమాజంలో ఎక్కడా బ్రతకలేవు. మీరు ఒక పని ప్రారంభించే ముందు ఎప్పుడూ ఈ 3 ప్రశ్నలు వేసుకోండి. ఇది నేను ఎందుకు చేస్తున్నాను? దీని ఫలితం ఎలా ఉండవచ్చు? దీనిలో విజయం సాధ్యమా అని లోతుగా ఆలోచించండి. చెడు అనేది నిన్ను తొందరగా ఆకర్షిస్తుంది, లొంగిపోతే వెంటనే నాశనం చేస్తుంది. కానీ మంచి అనేది నీకు నిదానంగా అర్థమైనా నిన్ను గొప్పవాడిని చేస్తుంది. మనకు అనువుగాని చోట అనుకూలంగా మారిపోవడమే ఈ సమాజంలో మనం నేర్చుకోవాల్సిన మొదటి పాఠం. మనిషి అనేవాడు ఎప్పుడూ ధైర్యంగా ఉండాలి. కష్టమైన సుఖమైన నవ్వుతూ ఉండాలి. అప్పుడే మీకు జీవితం అంటే భయం ఉండదు. భవిష్యత్తు అంటే బాధ ఉండదు. మనం అపార్థం చేసుకునే దానిలో 10వ వంతు అర్థం చేసుకోవడానికి ఉపయోగిస్తే ఎన్నో సమస్యలు మటుమాయం అవుతాయి. నీ జీవితాన్ని ఎవరితోనూ పోల్చుకోకు. ఎందుకంటే సూర్యుడు చంద్రుడు పూర్తిగా వేరు. ఎవరి సమయం వచ్చినప్పుడు వారు ప్రకాశిస్తారు. ఎవరి విలువ వారిదే. అవకాశం వస్తే ఏమీ చేతగాని వాళ్ళు కూడా ఏదో గొప్ప సాధించవచ్చు. కానీ ఏ అవకాశం లేనప్పుడు ఏదైనా సాధించినా వాళ్లే గొప్పవాళ్ళు. చిన్న చిన్న అవరోధాలకు కృంగిపోయే వాడికి ఎప్పుడూ అపజయమే వరిస్తుంది. విజయం లభించాలంటే వాటినే అనుభవాలుగా మార్చాలి. మనం ఏ ఆట ఆడినా విజయం సాధించవచ్చు, కానీ అహంకారం అనే ఆటలో మాత్రం విజయాన్ని ఎప్పటికీ పొందలేవు. ఒక విషయంలో మీకు పూర్తి అవగాహన లేకపోతే మీకు ఇష్టం వచ్చినట్లు మాట్లాడడం మంచిది కాదు. విషయ పరిజ్ఞానం పెంచుకున్న తర్వాత మాట్లాడితేనే మంచిది. ఈ నలుగురికి దూరంగా ఉండు. నీకు అబద్ధం చెప్పే వాళ్ళకి, నీకు మర్యాద ఇవ్వని వాళ్ళకి, నిన్ను కించపరిచే వాళ్ళకి, మరియు నిన్ను పట్టించుకొని వాళ్ళకి. సంస్కారం మర్చిపోయి ప్రవర్తిస్తే నీ పరువు పోతుంది. విలువలను మర్చిపోయి ప్రవర్తిస్తే నీ తల్లిదండ్రులు నీకిచ్చిన సంస్కారం దెబ్బతింటుంది. ఒక బంధాన్ని కాపాడుకోవడానికి తల వంచాల్సి వస్తే వంచేయండి, కానీ ప్రతిసారి మీరే తలంచాల్సి వస్తే ఆ బంధాన్ని వదిలేయండి. మనం అర్థం లేకుండా ఆవేశపడకూడదు. అది అనేక సమస్యలకు దారితీస్తుంది. మనం ఆలోచించకుండా నిర్ణయం తీసుకోకూడదు. అది అనేక బాధలకు కారణమవుతుంది. నీ మొదటి విజయం తర్వాత విశ్రాంతి తీసుకోకు. ఎందుకంటే రెండవసారి నీవు విఫలమైతే నీ మొదటి విజయం గాలిపాటుగా వచ్చింది అని చెప్పడానికి ఈ సమాజం ఎదురు చూస్తూ ఉంటుంది. మీరు కష్టపడి పెంచిన చెట్టు యొక్క పండు మీకు ఎంతో రుచిగా అనిపిస్తుంది. అలాగే మీ కష్టంతో దక్కిన ఫలితం మీకు అంతులేని ఆనందాన్ని ఇస్తుంది. కొన్ని కోల్పోవడానికి క్షణాలు చాలు, కానీ వాటి నుండి కోలుకోవడానికి మాత్రం కొన్ని యుగాలు కూడా సరిపోవు. ఒకరి ప్రస్తుత పరిస్థితిని బట్టి అతని భవిష్యత్తును అంచనా వేయొద్దు. ఎందుకంటే కాలానికి నల్లబొగ్గును కూడా మెరిసే వజ్రంలాగా మార్చే శక్తి ఉంది. వాడకం లేకపోయినట్లయితే నీరు పాచబడుతుంది, ఇనుము తుప్పు పడుతుంది. అలాగే మాటలు లేకపోయినట్లయితే బంధాలు బలహీనపడతాయి. మీరు తలదించుకుంటే గౌరవం, తల వంచుకుంటే బానిసత్వం. అర్హత లేని వాళ్ళకి గౌరవం ఇస్తే వాళ్ళు మిమ్మల్ని బానిస అనుకుంటారు.
తొందరపాటి నిర్ణయాలు తీసుకోకు. జీవితం అంతా ఏడవాల్సి వస్తుంది. అలాగే ఎవ్వరికీ ఎక్కువగా నీ మనసులో స్థానం ఇవ్వకు. వారి వల్లే నీ జీవితంలో తేరుకోలేని దెబ్బ తగులుతుంది. అర్థం కాకపోతే మరొక్కసారి అడిగి తెలుసుకోండి. తప్పు లేదు. కానీ తప్పుగా అర్థం చేసుకొని అపార్థం చేసుకుంటే మాత్రం నీకు అండగా నిలబడిన వాళ్లే కాదు, నిన్ను అర్థం చేసుకునే వాళ్ళు కూడా ఎవరూ ఉండరు. అసలే పని ప్రారంభించకుండా ఉండడం కన్నా ఆలస్యంగా అయినా పని ప్రారంభించడం మంచిది. కష్టపడాలన్నా ఈ క్షణమే, ఆనందించాలన్నా ఈ క్షణమే. ఎందుకంటే జరిగిపోయిన టైం మనది కాదు, గడిచిపోయింది కాబట్టి. రేపు అనేది మనది కాదు, ఏం జరుగుతుందో తెలియదు కాబట్టి. ఈ క్షణం మాత్రమే మనది. ఒక మనిషికి అన్నిటికంటే అత్యంత కష్టమైన విషయం ఎదుటి మనిషిని అర్థం చేసుకోవడం. నీవు నిస్వార్థంగా ఉన్నావని అందరూ అలాగే ఉంటారనుకోకు. ఎందుకంటే కొందరు ప్రతిబంధంలోనూ స్వార్థమే చూసుకుంటారు. పెద్దగా ఆలోచించండి, చిన్నగా మొదలు పెట్టండి. ఒకే రోజులో గొప్ప స్థాయికి ఎదగలేరు. ఓర్పుగా ఉండండి, మార్పు అదే వస్తుంది. నీ తలరాతలో ఎన్ని కష్టాలు ఉన్నా, నీ ఆలోచనలో అణువంతైనా భయం లేనప్పుడు నీ తలరాత నిన్ను ఎప్పుడూ బాధించదు, నీకు ఎప్పుడూ భారం కాదు. మాట్లాడాల్సిన చోట మౌనంగా ఉండడం, మౌనంగా ఉండాల్సిన చోట మాట్లాడడం రెండూ తప్పే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బై బాయ్.